జనవరి 30 దేవుని వాగ్దానం. ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. 1 యోహాను 5:14. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనమందరం మరొక పర్యాయము నూతన దినాన్ని కలిగి ముందుకు వెళ్ళే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, ఆయన వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. నిజమే, మనం దేవుణ్ణి ఎన్నో అడుగుతాం, కానీ అది ఎలా అడుగుతున్నాం, ఏమడుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభువుని అడిగే విధానం కూడా మనం నేర్చుకోవాలి. సొలొమోను దేవుణ్ణి అడిగాడు, న్యాయబద్ధంగా అడిగాడు. అందుకే ప్రభు అన్నాడు, నీ మనవి నాకు అనుకూలమాయను గనుక నువ్వు అడిగింది, నువ్వు అడగంది కూడా నేను ఇస్తాను అన్నాడు. ఈరోజు ప్రభువుని మనం అడిగేటప్పుడు చాలా తొందరపడి ఇష్టానుసారంగా మాట్లాడిస్తూ ఉంటాం. దేవుడితో మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, కాన్షియస్తో మాట్లాడాలి. ప్రభువా, నువ్వు నాకు ఇది ఎందుకు చేసావు, ప్రభువా నువ్వు నాకు ఇది ఎందుకు చెయ్యవు అని ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి విశ్వాసులను మనం అనేక పర్యాయం చూస్తాం. ఆయన ఎందుకు చేయాలి అని ఆలోచన ప్రశ్న వేసేటప్పుడు ఆయన మనకు చేసేది ప్రతిదీ కూడా, నీవు ఆయన చేత నిర్మించబడ్డావు గనక, నీవు ఆయన కుమారుని ద్వారా రక్షింపబడ్డావు గనక ఆయన నీకు చేస్తా ఉన్నాడు. అయితే నువ్వు మరి ఆయనకు నచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తున్నావా? నీ జీవితం నీకు నచ్చినట్లుగా నువ్వు ఉంటూ నువ్వు నాకు ఖచ్చితంగా చేయాలి అని అంటే అది ఎంతవరకు సబబు? నీ బిడ్డలు నీ మాట వినకుండా నువ్వు ఏది అడిగితే అది ఇమ్మన్నప్పుడు ఎలా నువ్వు ఆలోచిస్తావు? ఈరోజు ఆలోచన చేయండి ఒక్కసారి. దేవుడు అంటున్నాడు, ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన చిత్తం, దేవుని చిత్తం ఏంటి? మనం అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రభుని అడగాలి. మనము చాలా భయభక్తులతో ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడం అంటే మనకు నచ్చినట్లుగా మనం జీవించేసి మనకు కావలసినటువంటి ఆలోచనలో మనం వెళ్ళిపోయి మన ప్రయాణము, మన గమ్యము ఏంటో తెలియకుండా ప్రయాణం చేస్తూ దేవుణ్ణి అడగడం ద్వారా అది ఎంతవరకు సబబు? ఈరోజు ప్రియమైన వాళ్ళారా, నువ్వు చేసే ప్రార్థన దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుని చిత్తానుసారంగా అడగాలి. ఆయనకి ఇష్టమైన రీతిలో మన జీవితం ఉన్నప్పుడే ఆయన మన ప్రార్థనలో అంగీకరిస్తాడు. ఆ రీతిగా మన జీవితాన్ని మనం మలుచుకుందాం. నీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడు. నువ్వు చెప్పింది దేవుని సన్నిధికి చేరుతుంది. ఎందుకనంటే యెషయా భక్తుడు అంటున్నాడు, నీ ప్రార్థన చేరకపోవడానికి కారణం నీ పాపాలే. కనుక మన పాపములను మనం అడ్డుగోడలుగా పెట్టుకుంటున్నాం. వాటిని తీసివేసుకుని విశ్వాసముతో దేవునికి ఇష్టమైన మనసుతో ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగున్నావయ్యా. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. వారు ఏది అడిగినా నీ చిత్తానుసారంగా అడిగే ధన్యత బిడ్డలకు దయచేయండి. ఈ దినము ప్రభు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బాగా దీవించండి. తమ ప్రేమలు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినమంతా నీవే వారికి తోడుగా ఉండి సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.